అప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆవిడ నుదుటి నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. పులితోలు చీరగాను, గజచర్మం పైటగాను, మెడలో పుర్రెలమాల ధరించి భయంకరమైన స్వరూపంతో, విశాలమైన నోటితో, పొడుగాటి నాలుకతో, పర్వతమంత స్వరూపంతో, నల్లటి ఆకారంతో స్త్రీమూర్తి వచ్చింది. రాక్షసుల మీద పడి గుంపులు గుంపులుగా పిడికిళ్లతో పట్టుకుని పీల్చేసింది, పిప్పి చేసేసింది, నమిలి పారేసింది. వాళ్ళ ఏనుగులు, గుర్రాలు అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఆఖరికి మంత్రశక్తితో బాణపాశం వేసి చండముండులు ఇద్దరిని బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మా నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా, యజ్ఞానికి 2 బలి పశువుల్ని తీసుకొచ్చానమ్మా అంటే అప్పుడు అమ్మవారు కత్తితో ఇద్దరి తల్లో నరికేశారు. ఆ తల్లే చండీదేవి. ఈ తల్లి గురించిన మంత్రాలనే చండీ సప్తశతి అని పిలుస్తారు. వాటితో చేసే హోమమే చండీ హోమం. సరే, చండీ స్వరూపం చాలా భయంకరంగా ఉంది కదండి అనిపిస్తుంది కదా. చండీ సప్తశతిలోనే ఒక మాట ఉంది,